కడతాల్లో ఉన్న మహేశ్వర మహాపిరామిడ్ని పూర్తిగా చూద్దాం. పిరామిడ్ని చూసే ముందుగా ఈ పిరామిడ్కి వచ్చినప్పుడు ప్రాసెస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎంట్రీ ఇవ్వగానే స్ట్రేట్గా గేట్ కీపర్ మన ఎంట్రీ చేసుకుంటాడు, ఎంతమంది వచ్చారు అని. It is the biggest pyramid in Telangana. It has 150 acres and 4 entrances. పక్కన మనకు ఇక్కడ ద్వారకా నివాసి అని ఒకటి చిన్న రూమ్ లాంటిది ఉంటుంది. అక్కడ మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎన్ని డేస్ స్టే చేయగలుగుతాము అని. 2 days అంటే 2 days, 3 days అంటే 3 days అని మొత్తం బయోడాటా తీసేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఒక చిన్న ఐడి ప్రూఫ్ లాంటిది అడిగి మన దగ్గర నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకొని అక్కడ ఫామ్లో ఫిలప్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న ఐడి కార్డ్ లాంటిది ఇస్తారు. అది మనం వేసుకోవచ్చు. ఎవరికో ఒకరికి, మన ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఎవరికో ఒకరికి ఇస్తారు. మళ్ళీ ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మొత్తం డీటెయిల్స్గా చెప్తారన్నమాట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ లగ్జరీస్ రూమ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇన్ కేసు బుకింగ్ చేసుకోవాలనుకున్న ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం పేమెంట్ చేసి అందులో ఉండొచ్చు మన ఫ్యామిలీతో సహా. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు పార్వతీ పిరామిడ్ అనేది కనిపిస్తుంది. ఇదేనండి పార్వతీ పిరామిడ్. ఇందులో చాలా రకాలుగా కల్చర్ యాక్టివిటీస్, మెడిటేషన్ గురించి క్లాసెస్, చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చి మనకు మోటివేట్ చేస్తారన్నమాట. పార్వతీ పిరామిడ్ పక్కన మన పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది. పార్వతీ పిరామిడ్ దాని ఆపోజిట్లోనే ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి. అదేనండి మన పత్రిజీ నివసించే ఇల్లు. చూడండి, చాలా బాగుందండి. ఇక్కడ మన పత్రిజీ వారు ఉండేవారంట. మొత్తం కంప్లీట్ లాక్ ఉంది, అయినా మనము చూడవచ్చు. పైకి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుందంట, వెళ్ళి చూద్దాం. చూసారా, చాలా పెద్ద పెద్ద బండలు. ఇదండి మన పత్రిజీ వారు ఉండే ఇల్లు. చూడండి, ఇది అకామిడేషన్స్ అంట. మా ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ అలాట్ చేయలేరు, కానీ ఎప్పుడైతే చాలా జనాలు అయితే వస్తారో పిరామిడ్కి మెడిటేషన్ చేయడానికి, అప్పుడు సపరేట్గా ఎవరికి వాళ్ళకు అలాట్మెంట్ అనేది ఇస్తారంట. చాలా బాగుంది. చూడండి, లోపలికి వెళ్ళి చూద్దాము. బెడ్స్ ఎలా అలాట్ చేస్తారో చూడండి. చాలా నీట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. హ్యాపీగా వచ్చి ప్రశాంతాన్ని ఆస్వాదించవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తారు. అక్కడ మనకు లంచ్, డిన్నర్, మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 12 నుంచి 1 వరకు
నైట్ 7 నుంచి 8 వరకు ఫుడ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ రూమ్స్ అన్నట్టు లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ బెడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ పిరమిడ్ చాలా ఎత్తులో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మునులు, ఋషులు తపస్సు చేసేవారంట. అలాంటి ప్లేస్ అండి ఇది, కడతల్ పిరమిడ్. ఇదండి చాలా ఇంపార్టెంట్ మెయిన్ ప్లేస్, ఏ టాల్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ది పిరమిడ్. దీన్ని కింగ్స్ ఛాంబర్ అని పిలుస్తారు. లోపలికి వెళ్ళగానే ఎంత ఎనర్జీ ఉంటుందంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ సైలెన్స్ అనేది ఒక మీనింగ్ లాంటిదండి. అక్కడికి వెళ్ళి కూర్చోగానే మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది, అంత అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఈ కింగ్స్ ఛాంబర్ కింద అన్ని క్రిస్టల్స్ని సెట్ చేశారు. ఈ క్రిస్టల్స్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం పోగొడుతుందంట. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఛాంబర్ లోపల కూడా వెళ్ళొచ్చు. ఇదేనండి మన కింగ్స్ ఛాంబర్. ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పిరమిడ్. ఆల్రెడీ ఒక వ్యక్తి మెడిటేషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ఫోన్ అవైలబుల్ లేదండి, బట్ నేను సీక్రెట్గా ఫోన్ తీసుకొచ్చి వీడియో తీయడం జరిగింది. పైకి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ 2 days నుంచి మెడిటేషన్లోనే ఉన్నారంట వీళ్ళు. There is a provision chairs for sit and meditate. ఈ మెడిటేషన్ హాల్ని ఎందుకు పిరమిడ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేస్తారంటే, పిరమిడ్ షేపు హీలింగ్ పవర్ని చాలా ఎక్కువగా ఇస్తుంది కంపేర్ టు అదర్ షేప్స్. Pyramid has healing power and it produces positive cosmetic energy. Meditation controls our negative thoughts which are coming from our mind, and it improve our mindset and positiveness and improve our mental stress, and it gets clarity in our mind.